ప్రమాదాన్ని తప్పించుకోవడం ఎలా? ప్రమాదం అన్న మాటకు అర్థం ఏమిటంటే దైవము చేత మనం చేసినటువంటి కర్మ లెక్కింపబడి కాలమునందు మీకు మీరుగా రక్షణ చేసుకోలేని స్థితిలో వచ్చేటటువంటి ఒక సంఘటన వలన కలిగేటటువంటి బాధకు ప్రమాదం అని పేరు. ఒక ఉదాహరణ తీసుకుంటే ఏ జన్మలోనో నిష్కారణంగా ఒక ఆవుని కర్రతో కొట్టి బాధ పెట్టాడు. ఈశ్వరుడు దీన్ని లెక్కలోకి తీసుకుంటాడు. ఏమిటి విరుగుడు? ఈ జన్మలో వీడిని ఆవు నిష్కారణంగా పొడవాలి. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మీరు చేసినటువంటి పూజలు, మీరు చేసినటువంటి దాన ధర్మాలు, భగవంతుడితో మీరు పెంచుకున్న సాన్నిహిత్యం, మీ గొప్ప భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు. తీసుకుని ఏం చేస్తాడు? ఆ ఆవు పొడవటానికి మీ దగ్గరికి వస్తుండగా ఎవరో వచ్చి మిమ్మల్ని కాపాడేస్తారు. అంటే పెద్ద ప్రమాదాన్ని కూడా చిన్న ప్రమాదంగా తీసేస్తాడు అన్నమాట. అందుకే దైవభక్తిని పెంచుకో, ఉపాసన చెయ్యి, భగవంతుడికి దగ్గరవు అని మన పురాణాలు నొక్కి ఒక్కడి నుంచి చెప్తూ ఉంటాయి. అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.